వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. హిందూ మతం అనేది చాలా విశాలమైన మతం. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేసి గొప్ప, అది అన్ని వర్గాలను తను సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే మతంగా మనకు హిందూ ధర్మ ప్రకారంగా అర్థమవుతుంది. హిందూ మతంలో గొప్ప విలువలు ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ గారు తాను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను అని చెప్పేసి 1936లో 1935 ఆయన ఏలా మహాసభ సందర్భంగా నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందువుగా చావను, ఎందుకంటే కుల వ్యవస్థ లేని అంటరానితనం లేని సమాజాన్ని నేను స్వాగతిస్తాను. ఈ కుల వ్యవస్థ వల్ల నేను నా జాతి ఎన్ని అవమానాలు భరించాయో భారతీయులకు ప్రపంచానికి కూడా తెలుసు. కాబట్టి కుల వ్యవస్థను రూపుమాపాలి, సమసమాజ నిర్మాణానికి తోడ్పడాలి. ఇవాళ నా మిత్రుడు గువ్వల బాలరాజు, మాజీ శాసనసభ్యులు, మా స్టూడెంట్స్ మా దగ్గర చదువుకున్నాడు లా విభాగంలో, ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు, బాధిత హిందూ దళితులకు రిజర్వేషన్ దక్కాలి. ఇది 100% అందరూ ఒప్పుకునే విషయమే, ఆయన కొత్తగా చెప్పింది ఏం లేదు. కానీ ఇందులో అంబేద్కర్కు ఈయన స్టేట్మెంట్కు చాలా తేడా ఉంది. అంబేద్కర్ ఎందుకు అనే మాట, రిజర్వేషన్లకు లింకు లేకుండానే అంబేద్కర్ రిజర్వేషన్లు 1950 ఆర్డర్ ఏదైతే ఉందో దాంట్లో అప్పుడు బుద్ధిస్టులకు కూడా రిజర్వేషన్ లేవు. రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ఆర్డర్ ఏదైతే ఉందో ఆగస్టు 10వ తారీఖు వచ్చిన దాంట్లో బుద్ధిస్టులకు కూడా రిజర్వేషన్ లేవు. అయినా సరే అంబేద్కర్ ఒప్పుకోలేదు. బుద్ధిస్టులను అందరినీ కూడా చెప్పాడు, మీకు రిజర్వేషన్లు కావాలా, రిజర్వేషన్లు కావాలంటే హిందూ బానిసత్వంలో ఉండండి, హిందూ బానిసత్వంలోనే ఉండండి. ఎందుకు అన్నాడు ఈ మాట, రిజర్వేషన్లు కావాలనుకుంటే హిందూ బానిసత్వంలోనే ఉండండి, లేదంటే బయటికి రండి అని చెప్పాడు. అంటే ఇవాళ బానిసత్వం అనే పదాన్ని ఎందుకు వాడాడు అంబేద్కర్? ఇవాళ బాధిత హిందూ దళితులకు రిజర్వేషన్ దక్కాలనే దాంట్లో నేను 100కు 200% సపోర్ట్ చేస్తా. వాళ్ళకి 15% రిజర్వేషన్లని వాళ్ళకే దక్కాలి, దీంట్లో డౌటే లేదు. హిందూ దళితులకే దక్కాలి. దాంట్లో సిక్కులు వస్తారు, దాంట్లో బుద్ధిస్టులు వస్తారు. సరే, ఇక్కడ ఈ దేశంలో పుట్టిన మతాలకు సంబంధించిన వాళ్ళకే దక్కాలి, దాంట్లో ఏమి మాత్రం సందేహం లేదు. ఇతర మతాలు అంటే ఇతర దేశంలో పుట్టిన మతాలకి రిజర్వేషన్లు దక్కద్దన్నప్పుడు, వద్దన్నప్పుడు మరి ఈ నియమము అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా వర్తించాలా, ఈ నియమము బీసీ రిజర్వేషన్లు కూడా వర్తించాలా, ఈ నియమము చివరికి ఎస్టీ రిజర్వేషన్ కూడా వర్తించాలి. ఒక్క ఎస్సీలకు మాత్రమే క్రైస్తవ మతం, ఇస్లాం మతం, విదేశీ మతం ఎట్లయితుంది? దీంట్లో చాలా స్పష్టంగా చెప్పలేకపోయాడు బాలరాజు గారు, ఆ విషయాన్ని చెప్పలేకపోయారు. వాళ్ళ నిజంగానే క్రైస్తవ మతం, విదేశీ మతం ఇలా దేశ విభజన అందుకే జరిగిందని చెప్పి బాలరాజు గారు చెప్తున్నారు. ఆ మాట కూడా ఇక్కడ చెప్పాడు. ఆ మాట దేశ విభజన కూడా దారి తీసిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. వాస్తవమే, దేశ విభజనకు ఇలా అదే కారణం అని చెప్పేసి మనం అనుకోవడానికి కూడా లేదు. దేశ విభజనకు ప్రధాన కారణం ఏంటి? ముస్లింలు ఎందుకు దూరంగా కావాలని కోరుకున్నారు? ఈ దేశంలో 2వ తరగతి పౌరులుగా ముస్లింలు జీవించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఇవాళ 2వ తరగతి పౌరులుగా దళితులు జీవించడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఇవాళ ఈ రిజర్వేషన్లను అంగీకరిస్తున్నారు ఇప్పటికి కూడా. బాధిత హిందూ దళితులకు మాత్రమే రిజర్వేషన్లు అనే దాంట్లో నేనైతే వ్యతిరేకించాను. ఎందుకంటే ఒక బుద్ధిస్టుగా, నేను క్రిస్టియన్ కాదు. నేను 96లోనే బుద్ధిస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. 96లో అంటే 30 ఏళ్ళ క్రితమే నేను బుద్ధిస్ట్గా మారాను. 30 ఏళ్ళ క్రితమే బుద్ధిస్ట్గా మారి పెళ్లి చేసుకున్నాను. సో బుద్ధిస్ట్ సాంప్రదాయాల ప్రకారమే నా పెళ్ళయింది, బుద్ధిస్ట్ సాంప్రదాయాల ప్రకారమే మా గృహప్రవేశం అయింది. నేను వరంగల్ కట్టుకున్న ఇల్లు కానీ, హైదరాబాద్లో కట్టుకున్న ఇల్లు కానీ, ఇల్లు కొన్న అపార్ట్మెంట్ కానీ హిందూ సాంప్రదాయ ప్రకారం కాదు, లేదంటే క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం కాదు, బుద్ధిస్ట్ సాంప్రదాయ ప్రకారమే అయినాయి.
నా పిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా బుద్ధి సాంప్రదాయ ప్రకారమే చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. మరి వాళ్ళు హిందూ మతం ప్రకారం చేసుకుంటా అంటే అది కూడా నాకు, లేదా క్రైస్తవ మతం ప్రకారము ఇంకో మతం ప్రకారం చేసుకుంటా అంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళిద్దరు మేజర్ లేని కాబట్టి వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఈ మత ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. నా అభిప్రాయ ప్రకారం అయితే వాళ్ళకి బుద్ధిస్టు సాంప్రదాయం ప్రకారం చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. బట్ వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇవాళ బాలరాజు గారు చాలా స్పష్టంగా ఒక మాటను మర్చిపోతున్నారు. ఇక్కడ మీరు ఒక కొటేషన్ చూడండి, అంబేద్కర్ గారి కొటేషన్. ఆ కొటేషన్, ఈ కొటేషన్, ఇండిఫరెన్సిజం ఇస్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ డిసీజ్ దట్ కెన్ ఇన్ఎఫెక్ట్ ద పీపుల్. వై ఈజ్ ద హిందూ సో ఇండిఫరెంట్? సో హిందూ మతంలో ఒక జబ్బు ఉన్నది. ఏం జబ్బు అది అంటే, అది అంటరానితనాన్ని, ఇతర మనుషులను మనుషులుగా చూడని ఒక జబ్బు ఉంది. అది అంటరాని వేల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళుగా ఊరవతల కనీసం జంతువులను ముట్టుకుంటారు, వాళ్ళు పందులను ముట్టుకుంటారు, కుక్కలను ముట్టుకుంటారు, నక్కలను ముట్టుకుంటారు, కానీ మనుషులను ముట్టుకొని ఒక సాంప్రదాయము మతం రూపంలో ఉంది. ఆ మతం రూపంలో ఉన్న సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాలను బద్దలు కొట్టలేక అంబేద్కర్ ఆయన 1935లో ఏలాలో ప్రకటన చేసి ఆయన 1956లో బుద్ధిస్టుగా మారాడు. అంటే దాదాపుగా 30 అయిన తర్వాత 30 years టైం తీసుకున్నాడు ఆయన బుద్ధిస్టుగా కన్వర్ట్ కావడానికి. హిందూ మతాన్ని, క్రైస్తవ మతాన్ని, ఇస్లాంను, దేశంలో ఉన్న మొత్తం కీలకమైన మతాలన్నింటినీ చదివిన తర్వాతనే ఈ దేశంలో పుట్టిన మతము, ప్రేమ, కరుణ, సోదరభావము, అలాగే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక ఆర్థిక న్యాయము ఉన్న ఏకైక మతం ఏదైనా ఉంటే హేతుబద్ధం, దేవుడు లేని, దయ్యం లేని మతం, స్వర్గం లేని, నరకం లేని మతం, నైతికత మీదనే ఆధారపడ్డ మతం, వివేకం మీదనే ఆధారపడ్డ మతం ఉన్నదంటే అది బౌద్ధమే. అన్ని వర్గాలను సమానంగా చూసిన మతం ఏదైనా ఉందంటే అది బౌద్ధం, ఇంక్లూడింగ్ మహిళలు కూడా. సో అట్లాంటి బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి అంబేద్కర్ సిద్ధపడ్డాడే కానీ క్రైస్తవ ఇస్లాంలో పోవడానికి, విదేశీ మతాలకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడలేదు. అట్లాని ఆ రెండు మతాలను ద్వేషించలేదు. మీరు అవసరమైతే ఇస్లాంలో కానీ వెళ్ళండి, క్రిస్టియానిటీలో కానీ వెళ్ళండి, బుద్ధిజంలో వెళ్ళండి, సిక్కిజంలో వెళ్ళండి, కానీ ఈ హిందూ మతంలో ఉండకండి అని చెప్పేసి అంబేద్కర్ కరాఖండిగా చెప్పాడు, నిక్కచ్చిగా చెప్పాడు. కారణం ఏంటంటే ఆ హిందూ మతంలో ఈ కుల వ్యవస్థ అనేది ఉంది. ఈ కుల వ్యవస్థ ద్వారా అంటరానితనం వచ్చింది. ఈ అంటరానితనము ప్రపంచంలో ఎక్కడా లేని, ఈవెన్ బ్లాక్స్లో కూడా అంటరానితనం లేదు. బ్లాక్స్లో కేవలము నలుపు తెలుపు అనే వర్ణవేక్షత ఉంది తప్ప పెళ్లిళ్ళ నిషేధం కానీ, అంటరానితనం ముట్టుకోకపోవడం కానీ లేదు. కానీ ఈ ఒక్క భారతదేశంలోనే ఈ మనిషిని ముట్టుకోకపోవడం, మనిషిని మనిషి పెళ్లి చేసుకోకపోవడం, మనిషిని మనిషి కలిసి జీవించకపోవడం, మనిషి కలిసి భోజనం చేయకపోవడం, మనిషి సహజీవనం చేయకపోవడం, ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి ఈ కుల వ్యవస్థలా. సో కాబట్టి అంబేద్కర్ ప్రధానంగా దళిత కుటుంబాలు, అంటరాని కులాలని హిందూ మతంలో నుండి రండి బయటికి, మీరు చివరికి ఇస్లాం అయినా పోండి, దాంట్లో లేదు కుల వ్యవస్థ, క్రైస్తవ మతంలో పోండి అందులో కుల వ్యవస్థ లేదు, సిక్కిజంలో పోండి అందులో కుల వ్యవస్థ లేదు, బౌద్ధంలో పోండి అందులో కుల వ్యవస్థ లేదని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. అందుకే అంబేద్కర్ నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించనని చెప్పేసి చాలా కరాఖండిగా రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పేసి ఆయన లా మినిస్టర్గా ఉండి కూడా రిజర్వేషన్లను ఆ రోజు ఆయన లేకపోయినా పర్వాలేదు బుద్ధిజంలోకి వెళ్తానని చెప్పి 56లో బుద్ధిజంలోకి వెళ్ళాడు. అప్పటికి బుద్ధిస్టులకు రాలేదు, రిజర్వేషన్లు లేవు. 50లో రిజర్వేషన్లు తొలగించబడ్డాయి. ఓన్లీ హిందూ దళితులకే రిజర్వేషన్లు ఉన్నాయి. అప్పటికి బుద్ధిస్ట్ దళితులకు రిజర్వేషన్లు లేవు. 90లో వచ్చాయి. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన మరణాంతరం వచ్చాయి. అయినా సరే అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించాడు తప్ప రిజర్వేషన్లకు, మీరు రిజర్వేషన్ల పేరుతో బానిసత్వంలో ఉండే మతంలో ఉండడానికి వీలే లేదని చెప్పాడు అంబేద్కర్. కానీ చివరికి అనివార్యంగా భూమి లేని ఈ బుద్ధిస్టులు, సంపద లేని బుద్ధిస్టులు, అధికారం లేని బుద్ధిస్టులు, ఈ మనువాద ధర్మం కుల వ్యవస్థ
బ్రాహ్మణీయ మనువాద ఈ అంటరానితనాన్ని పాటించి వీటన్నిటినీ దూరం చేసి అధికారానికి, సంపదకు, విద్యకు అన్నిటికీ దూరం చేసి వేల సంవత్సరాలుగా దూరం చేసిన కారణంగానే వాళ్ళకు చివరికి అనివార్యంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అనివార్యం అవసరం వచ్చినాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ మాకు ఎస్సీ హోదా ఇవ్వండి అని చెప్పేసి కొట్లాడి సాధించుకున్నారు సిక్కుల వాళ్ళే. అంటే కుల వ్యవస్థ రద్దు కానంత వరకు ఎస్సీ హోదా అనే దాన్ని కొట్లాడడం అది ఒక రాజ్యాంగం కల్పించే హక్కు. ఈ విషయాన్ని మిత్రుడు బాలరాజు గారు గమనించాలి. ఎందుకంటే మిత్రుడు బాలరాజు గారు చాలా ఇంట్లో ఆయన వ్యాసంలో క్లియర్గా ఏమని చెప్తాడు ఆయన అంటే, దాదాపుగా 75% రిజర్వేషన్లు మైనార్టీ కోటాలో ఇలా ఆర్టికల్ 30 ప్రకారంగా వీళ్ళు పొందుతున్నారు అని చెప్పేసి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు పొందుతున్నారు అని చెప్తున్నాడు. కానీ ఎక్కడ కూడా పొందట్లేదు. మొత్తం అగ్రవర్ణాలే ఇవాళ మైనార్టీ స్టేటస్ పేరు మీద కాలేజీలు పెట్టారు. ఏ ఒక్క దళితుడు మైనార్టీ కాలేజీ పెట్టలేదు. ముస్లిం కాలేజీ అయినా, క్రైస్తవ కాలేజీ అయినా పెట్టలేదు. దళితుల చేతుల్లో లేవు. కేథలిక్ చర్చిలు అన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. సో కేథలిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. అందులో వాళ్ళు మైనార్టీలు అనే పేరు మీద అగ్రవర్ణాలకే ఇచ్చారు, కానీ దళితులకు ఎక్కడ కూడా సీట్లు ఇచ్చిన చరిత్ర లేదు. పెద్దగా ఆనాడు మిషనరీలు ఇచ్చారు, కానీ నేటి అగ్రవర్ణాలు ఎవడు కూడా ఇలా మైనార్టీ స్టేటస్ పేరు మీద ఇలా ఒక సెంట్ మేరీస్ అనే ఒక కాలేజీ కూడా ఈ మధ్యలో యూనివర్సిటీగా మారింది. అది దాంట్లో కూడా అక్రమాలే అన్నిట్లలో కూడా. అదొకటే కాదు, మొత్తం ఎవరైతే మైనార్టీ స్టేటస్ పేరు మీద కాలేజీలు, యూనివర్సిటీలు తెచ్చుకున్నారో వాడు ఎవ్వడు కూడా ఇవాళ దళితులకు, దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఫ్రీ సీట్లు ఇవ్వట్లేదు. 75% ఇస్తున్నాడని చెప్పేసి మనోడు ఇక్కడ రాశాడు, కానీ ఎవడు ఇవ్వడం లేదు. అది వాస్తవం. దీన్ని బాలరాజు గారు గమనించాలి. ఒక్కడు కూడా సీట్ ఇవ్వడం లేదు. నేను ఒక ఉస్మానియా ప్రొఫెసర్గా చెప్తున్నాను. చాలా కాలేజీలు, మైనార్టీ కాలేజీలు కూడా నేను విజిట్ చేయడం జరిగింది. లా కాలేజెస్లో కూడా అప్పుడు డీన్గా ఉన్నాను, హెడ్గా ఉన్నాను, ప్రిన్సిపల్గా ఉన్నాను కాబట్టి వాటన్నిటిని కూడా విజిట్ చేసే అవకాశం నాకు దక్కింది. కాబట్టి అక్కడ ఎవడు కూడా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు 75% ఇవ్వడం లేదు. ఉల్టా అన్నీ అమ్ముకుంటున్నారు వాళ్ళు. మైనార్టీ స్టేటస్ సంబంధించిన వాటి అన్నింటినీ అమ్ముకుంటున్నారు. మా వాళ్ళకు హిందూ సర్టిఫికేటే ఉన్నది. వాళ్ళు క్రైస్తవులే కానీ హిందూ సర్టిఫికేటే ఉంది. మీరు క్యాస్ట్ సెన్సెస్లో చూడండి, కులగణనలో చూడండి, జీరో. దళిత క్రైస్తవుల జనాభా 0, దళిత ముస్లింల జనాభా 0. అంటే అసలు వాళ్ళు జనాభా లెక్కల్లోనే లేరు. వాళ్ళు హిందూ సర్టిఫికెట్లోనే ఉన్నారు వాళ్ళంతా. మరి అటువంటిప్పుడు మైనార్టీ స్టేటస్ ఎట్లా వస్తుందండి వాళ్ళకి? వాళ్ళు క్రిస్టియన్ మతం పుచ్చుకొని సర్టిఫికెట్ ఉంటే తప్ప వాళ్ళకు మైనార్టీ స్టేటస్ రాదు. అది కూడా 1% వాళ్ళకి రిజర్వేషన్లు బీసీసీ కింద ఆల్రెడీ ఇచ్చిండ్రు. ఇదో పెద్ద కుట్ర. బీసీసీ కింద ఇవ్వడమే పెద్ద కుట్ర. ఎందుకు వాళ్ళ ఎస్సీలకు బీసీసీ ఇవ్వడం ఏంది? అసలు వాళ్ళు బీసీలు ఎట్లయితారు? షెడ్యూల్ కులాలు బీసీలు అవుతారా? ఆ జాబితాలో ఉంటారా వాళ్ళు? మీరు చెప్తున్న 341 ప్రకారంగా వాళ్ళ జాబితా ఎక్కడుంటుంది? వాళ్ళ జాబితా 341 ప్రకారంగా రాష్ట్రపతి తయారు చేసే జాబితాలో వాళ్ళకి చాలా ఉందా? ఆ జాబితాలో వాళ్ళు ఉన్నారా? బీసీ జాబితాలో ఉన్నారా? బీసీ జాబితా అనేది రాష్ట్రపతికి సంబంధం లేని ముచ్చట. అది రాష్ట్రాలు మాత్రమే, గవర్నర్లు మాత్రమే జాబితా, బీసీ జాబితా తయారు చేస్తారు. రాష్ట్రాలు మాత్రమే తయారు చేస్తాయి. కేంద్రం తయారు చేయదు బీసీ జాబితా. బీసీ ఎస్సీ/ఎస్టీల జాబితా మాత్రమే కేంద్రం తయారు చేస్తుంది. మరి అట్లాంటప్పుడు ఆర్టికల్ 341 ప్రకారంగా జాతీయ ఎస్సీ కమిషన్ మాత్రమే ఇవాళ ఎస్సీ/ఎస్టీలను, కరెక్ట్ నువ్వు చెప్పింది, ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాత్రమే వీళ్ళకు హోదా ఇవ్వాలా ఇవ్వద్దా అనే నిర్ణయం చేస్తుంది. దానికి లింగ్విస్టిక్ మైనారిటీకి సంబంధం లేదు. అదే అంటున్నా నేను కూడా, మీకు అదే చెప్తున్నా బాలరాజు గారు. లింగ్విస్టిక్స్ మైనారిటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది రిలీజియస్ మైనారిటీస్. ఆర్టికల్ 29, 30 ప్రకారంగా లింగ్విస్టిక్స్ మైనారిటీస్ కానీ అలాగే మైనారిటీస్ కానీ వేరు. అంటే మతపరమైన మైనారిటీలు వేరు, భాషాపరమైన మైనారిటీలు వేరు. సో భాషాపరమైన మైనారిటీల కిందకి రాము. సో భాషాపరమైన మైనారిటీల కిందకి సంబంధించిన కమిషన్కు ఆ హక్కు లేదని మీరు అంటున్నారు. వాస్తవమే, నేను కూడా దాన్ని ఒప్పుకుంటా. కానీ సజెస్ట్ చేయడం తప్పు కాదు. అట్లాంటి బీసీ కమిషన్ సజెస్ట్ చేసింది. బీసీ కమిషన్
ఎస్సీ హోదా ఇవ్వచ్చు అని కమిషన్ రికమెండ్ చేసింది. మండల్ కమిషన్ బీసీ కమిషనే కాదు, మరి మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చింది కదా, మరి ఇయ్యద్దని నువ్వు ఎట్లా చెప్తావు? ఎస్సీ ఎస్టీ కమిషన్కు మ్యాండేటరీ ఇచ్చే హక్కు ఉంది, కానీ మిగతా కమిషన్స్కి ఇయ్యద్దని హక్కు ఇయ్యద్దు, ఇస్తే చెల్లదని కాదడ, ఖచ్చితంగా చెల్లుతుంది. ఇవాళ మానవ హక్కుల కమిషన్ కూడా రికమెండ్ చేసింది, జాతీయ మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ కూడా రికమెండ్ చేసింది. బీసీ కమిషన్స్, అనేక బీసీ కమిషన్స్ రికమెండ్ చేసాయి, పార్లమెంటరీ కమిటీస్ రికమెండ్ చేశాయి, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రికమెండ్ చేసింది. కాకా కాలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వరకు రికమెండ్ చేసినాయి. అది చేయదంటే ఎట్లా, చెల్లదంటే ఎట్లా? చెల్లదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మ్యాండేటరీగా వాటి రికమెండేషన్స్ మాత్రం చెల్లుతాయి, కానీ వీటి రికమెండేషన్స్ చెల్లవడానికి లేదు. కానీ అవి రికమెండేషన్ చేసే అధికారం వాటికి ఉన్నది కాబట్టి అవన్నీ రికమెండ్ చేశాయి. మీరు కాకా కాలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే రంగనాథ మిశ్రా కమిషన్ వరకు కూడా అనేక కమిషన్లు, కమిటీలు ఇవాళ ఎస్సీ ఎస్టీల ప్రధానంగా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ మతం మారిన, వాళ్ళ కులం మారతలేదు, కుల వివక్షత మారతలేదు. కుల వ్యవస్థ ఉన్నంత కాలము వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని కరాఖండిగా చెప్పినాయి. చెప్పొద్దనడానికి నీకు అధికారం లేదు, నాకు అధికారం లేదు. వింటున్నారా బాలనాథ్ గారు? సో జాతీయ కమిషను, ఎస్సీ ఎస్టీ కమిషను, జాతీయ కమిషన్ రికమెండేషను, ప్రధానంగా ఎస్సీ కమిషను వాళ్ళకి ఎస్సీ హోదా గురించి నిర్ణయిస్తుంది. 100% అది కరెక్టే. కానీ మిగతా కమిషన్స్ కూడా రికమెండ్ చేసే అధికారం వాటికి ఉంటుంది. వాటి పార్లమెంట్ ఆమోదిస్తుందా లేదా అనే అంశము జాతీయ కమిషన్, ఎస్సీ కమిషన్ రికమెండేషన్ వరకు నిర్ణయం జరుగుతుంది. వాళ్ళ ఏ జాతీయ ఎస్సీ కమిషన్ కూడా వద్దని చెప్పారు. చాలా జాతీయ కమిషన్, ఎస్సీ కమిషన్ కూడా మరి ఎట్లా అనుకుంటే ఇవాళ ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పినాయి. దళిత క్రైస్తవులకు వాళ్ళ మతం మారిన, కులం మారతలేదు కాబట్టి కులం పునాదిగా రిజర్వేషన్లు ఇచ్చాము కాబట్టి ఆ రిజర్వేషన్లకు తగ్గట్టుగా వాళ్ళకు వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఇవాళ బీసీసీ కింద ఇవ్వడం కంటే ఎస్సీసీ కింద ఇస్తే వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు కేంద్ర పరిధికి వెళ్ళిపోతారు. లేదంటే ఆ బీసీసీ కోటా కాస్త ఎస్సీ ఇప్పుడు మొన్నటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా రాష్ట్రాలకు కూడా అధికారం ఉంది, వర్గీకరణ చేసుకునే అధికారం ఉంది. మొన్నటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎస్సీలకు సంబంధించిన అంశము రాష్ట్ర పరిధిలో సంబంధించిన రిజర్వేషన్ల అంశాన్ని వాళ్ళు కూడా వాళ్ళు వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్ర గవర్నర్ ద్వారా ఆమోదింపజేసుకోవచ్చు. రాష్ట్రాలకు అధికారం ఉంది. ఆర్థిక ప్రాతిపదికన క్రిమిలేయర్ కూడా వర్తించే విధంగా చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు చెప్తున్న ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఇవాళ చట్టపరంగా పూర్తి స్థాయిలో నిలబడి, ఎందుకంటే మీకు అనేక కేసులు, నేను మీకు ఉదాహరణ ఇవ్వగలుగుతా. ఎన్ని కేసులు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే చెప్తున్నా నేను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే మూడన్ని కేసుల్లో మతం మారిన దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంటు అనేక కేసులలో చెప్పింది. సో అనేక కేసులలో సుప్రీంకోర్టు చెప్పినప్పుడు నువ్వు నేను వద్దనడానికి అధికారం లేదండి, నువ్వు నేను వద్దంటే నడవదు. సుప్రీంకోర్టు ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, మీకు చెప్తాను నేను. ఎప్పటి నుండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చిందంటే 1950 నుండి ఈ ఆర్డర్ మీద అప్పటి నుండి అది వచ్చినప్పటి నుండి కేసులు వస్తున్నాయి. అప్పటి నుండి మొదలుకుంటే మొన్న సుసాయి జడ్జిమెంట్ వరకు కూడా 85లో వచ్చిన జడ్జిమెంటు వరకు కూడా దాదాపుగా 2011 జడ్జిమెంట్ కూడా లాలూ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 2002 ఉన్నది, 2011 ఉన్నది. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది జడ్జిమెంట్స్ ఇవాళ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. 1950 ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మతం మారిన, కులం మారతలేదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అనేక కేసులలో చెప్పింది. మరి అటువంటిప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఏమన్నా అది ఆర్డినరీ అది కాదు కదా, అత్యున్నత న్యాయస్థానం కదా. మరి అత్యున్నత న్యాయస్థానాన్ని యొక్క తీర్పులను మీరు గౌరవించాలా లేదా?
ఒక్క చింతాడ ఆనంద్ కేసు అది పాస్టర్ అయినందుకు చెల్లదు. ఆయన పాస్టర్ కాబట్టి, ఆయన బీసీసీ సర్టిఫికెట్ తీసుకోలేదు కాబట్టి ఆ ఒక్క కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది తప్ప ఆ కేసు మొత్తం జనాలకు వర్తించదు. అది ఎందుకంటే పాస్టర్ స్వయంగా ఆయన చింతాడ ఆనంద్ అంటే ఆయన పాస్టర్. ఆ పాస్టరు బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవాలి, బీసీసీ సర్టిఫికెట్ తీసుకొని ఆయన చేయాలి. కాబట్టి ఆ కేసులో వచ్చిన దాన్ని పట్టుకొని మొత్తమే అందరికి వర్తిస్తుంది అనుకోవడము ఇది చాలా తప్పు. తర్వాత మీరు చివరికి కంక్లూజన్ 2004 సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన అప్పీల్ వేశారు. కానీ హిందూ దళితులకు ముస్లిం క్రైస్తవులకు సంస్కృతి సంప్రదాయం సంబంధం లేదు. ఇవాళ 2004 భారత ప్రభుత్వం చేపట్టిన కమిషన్ లాంటి ఎస్సీలకు భవిష్యత్తు నిర్ణయించే నివేదికలు సిద్ధం చేయించి హిందూ దళితులకు తప్పుదారి పట్టించడంలో ఎలాంటి కుట్ర దాగి ఉన్నదో అర్థం చేసుకోమని చెప్పింది. ఏదైతే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ గురించి వారు ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. అంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది అధికారికంగా యూపీఏ ప్రభుత్వం వేసింది. ఆ యూపీఏ ప్రభుత్వంలో ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 2007లో. ఆ కమిషన్ అదొక్కటే కాదు, మీరు ఒక్కసారి చదవండి. ఇది నేను మీకు పంపిస్తాను. ఎన్ని జడ్జిమెంట్లు, ఎన్ని కమిషన్ రిపోర్ట్స్ ఇవాళ ఇందులో ఉన్నాయో నేను ఒకసారి చింతాడ ఆనంద్ కేసుకు సంబంధించిన రిఫరెన్స్ చూస్తే మీకు ఎన్నో కేసులలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. మతం మారినా వాళ్ళ కులం మారతలేదు కాబట్టి దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి, ఎస్సీ హోదా ఇవ్వచ్చు అని చెప్పేసి తీర్పిచ్చినాయి. సో ఈ క్రమంలో బాలరాజు గారు ఇవాళ అంబేద్కర్ గారి మాటల్ని ఆయన చెప్పారు. అంబేద్కర్ గారు ఎక్కడ కూడా ఆయన క్రైస్తవ మతాన్ని, ఇస్లాం మతాన్ని వ్యతిరేకించలేదు. అంటే ఆయనకి ఇష్టమైన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ దేశంలో పుట్టింది కాబట్టి, శాస్త్రీయంగా నిలబడ్డది కాబట్టి. ఇవాళ నేను అంటున్న ఈ సందర్భంగా మీరు చాలా క్లియర్గా నేను చెప్పాల్సుకున్నాను ఈ సందర్భంగా మిత్రమా. సుప్రీంకోర్టు అనేక కమిషన్లు ఇచ్చినప్పటికీ కూడా మీరు వ్యతిరేకిస్తాను అని చెప్పేసి ఆ పరిస్థితి కనుక ఉంటే, మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక లాలో న్యాయశాస్త్రంలో డాక్టరేట్గా ఉన్నారు. నేను డిబేట్ చేస్తాం అనేక కేసుల సందర్భంగా. నేను డిబేట్కు రెడీగా ఉన్నా, ఇవాళ సిద్ధంగా ఉన్నా. ఎందుకంటున్నామంటే నాకు హిందూ దళితులు అయినా, సిక్కు దళితులైనా, లేదంటే క్రైస్తవ దళితులైనా, ముస్లిం దళితులైనా, బుద్ధిస్ట్ దళితులైనా, దళితులతో దళితులే, అంటరాని వాళ్ళే. వాళ్ళ అంటరానితనానికి మూల కారణం బ్రాహ్మణిజము. ఇలా బ్రాహ్మణిజం కుల వ్యవస్థను క్రియేట్ చేసింది. ఇలా దళితులు దళిత హిందువులకు అన్యాయం చేసింది బ్రాహ్మణిజం, బ్రాహ్మణులు అంతే తప్ప దళిత క్రైస్తవులు కాదు. దళిత క్రైస్తవులు ఉండడం వల్లనే, ఇలా దళితులకు క్రైస్తవ మతం ఉండడం వల్లనే అంతో ఇంతో దళితులకు చదువు వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి, ఐపీఎస్ లైనరు, ఐఏఎస్ లైనరు, ఉన్నత స్థితికి ఎదిగినారు, ఆత్మగౌరవంతో బతకడం నేర్చుకున్నారు. అంబేద్కర్ కూడా క్రైస్తవ మిషనరీల దాంట్లో చదువుకున్నాడు. ఆమె కొలంబియాలో చదువుకున్న క్రైస్తవ ఇన్స్టిట్యూషన్ చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ ఆయన చదువుకున్న జీవితం అంతా. ఎలిఫెంటరీ స్కూల్ కూడా బాంబేలో కూడా ఆయన చదువుకున్న హై స్కూల్ కూడా అది క్రిస్టియన్ వాళ్ళదే. అంబేద్కర్ క్రిస్టియన్ మిషనరీలు పెట్టిన స్కూల్స్ నుండి చదువుకొని పైకి ఎదిగాడు. క్రిస్టియన్ మిషనరీలు క్రైస్తవులు పెట్టిన ఇన్స్టిట్యూషన్ చదివి ఇలా ప్రపంచ మేధావి స్థాయికి ఎదగలిగాడు. ఆయన జ్ఞాని కాగలిగాడు. అంతేగాని ఇవాళ అంబేద్కర్ను కొటేషన్ చెప్పుకుంటా, లేదంటే అంబేద్కర్ను మాత్రమే కోట్ చేసుకుంటా ఇవాళ దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తుందో అది తప్పు. ఖచ్చితంగా వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. వాళ్ళ దళిత హిందువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే వీళ్ళైనా అంటరాని వాళ్ళే, వాళ్ళైనా అంటరాని వాళ్ళే. వీళ్ళు కులం బాధితులే, వాళ్ళు కులం బాధితులే. మతం ఏదైనా కావచ్చు. బట్ కుల వ్యవస్థ ఉన్నంత కాలం కులం రద్దు కాకుండా బీజేపీకి దమ్ముంటే కులాన్ని రద్దు చేయమని బాలరాజు గారు. ఇవాళ మీరు బీఆర్ఎస్ నుండి బీఆర్ఓ విన్నారు కదా, మీ బీజేపీకి 2/3 మెజార్టీ లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది కదా. దమ్ముంటే రద్దు చేయమనండి, కులాన్ని రద్దు చేయమనండి. కులాన్ని రద్దు చేసిన తర్వాత అప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు దళిత క్రైస్తవులు కూడా. ఎందుకంటే బాగా కులం రద్దు అయిన తర్వాత అందరూ సమానం అవుతారు. అప్పుడు ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చుకున్నారు రిజర్వేషన్. అది రద్దు కాకుండా అది ఉన్నంత కాలం ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, దళిత ముస్లింలకు ఇవ్వాల్సిందే. దళిత సిక్కులు ఎట్లయితే పొందిరో, దళిత బుద్ధిస్టులు ఎట్లయితే పొందిరో, దళిత హిందువులు ఎట్లయితే పొందుతున్నారో ఖచ్చితంగా వీళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. కులం ఉన్నంత కాలం మీకు కులాన్ని రద్దు చేసే దమ్ము మీ ప్రభుత్వానికి ఉంటే రద్దు చేపి బీజేపీ ద్వారా. అంతేగాని అది ఉన్నంత కాలం వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వము అంటే మాత్రం కుదరదు.
ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జనాభా ఎంత ఉన్నా సరే, వాళ్ళు ఎంతమంది బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు, అసలు బీసీసీ అంటే తప్పు కుట్రా, బీసీసీ కాకుండా ఎస్సీసీ కింద కన్వర్ట్ చేస్తే వాళ్ళకి 1% అయినా సరే, వాళ్ళ జనాభా 1 కాదని 2% ఉన్నా కూడా, లేదంటే 5% ఉన్నా కూడా, వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, లేదంటే కుల వ్యవస్థ రద్దు కావాల్సిందే. అప్పటిదాకా ఆ రిజర్వేషన్ కొనసాగాల్సింది. జై భీమ్, జై పులి, జై పెరియార్.